తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ నిజంగా ఎక్కడ కూడా అసలు దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు ఏవి తీసుకున్నప్పటికీ తగ్గినా మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి సమక్షంలో మన ఆయుర్వేదిక్లో సింపుల్ రెమెడీ, ఇది తాగిన వెంటనే ఒకటేసారి 5 కిలోలు అలా కాకపోయినా హెల్తీగా తగ్గేటువంటి మెడిసిన్ ఏదన్నా ఉందా మన ఆయుర్వేదిక్లో? సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా అంటే పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి చెప్తుంటారు. ఒకసారి సడన్గా వెయిట్ లాస్ అయిపోయినా దానికి ఇంపాక్ట్ బాడీ మీద మనసు మీద ఉంటుంది. కాబట్టి ఒక్క రోజులో వెయిట్ పెరగరు ఎవరైనా. క్రమక్రమంగా పెరిగేటువంటి వెయిట్ క్రమక్రమంగా తగ్గడమే చాలా చాలా మంచిది. మీరు అన్నట్లు మొదట్లోనే ప్రస్తావించినట్లు ఆరోగ్యరీత్యా అలా తగ్గాలి కూడా. అవగాహన లోపంతో కఠినపత్యం ఉండేసేసి రకరకాల ప్రయోగాలు చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ విపరీతంగా బరువు తగ్గేసేసి ఇబ్బంది పడేదానికంటే క్రమక్రమంగా ఆరోగ్యవంతంగా వెయిట్ తగ్గడం వల్ల మరి భవిష్యత్తులో ఇతర ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వేలాది రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఒక చక్కటి సులభమైనటువంటి చిట్కా అని చెప్తాను చూడండి. సమర్థవంతంగా దీన్ని వాడుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎంతోమంది వాడేసేసి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు కాబట్టి మరి ప్రేక్షకుల కోసం ఆ ఫార్ములా కూడా చెప్తాను చూడండి. చాలా సింపుల్ అండి. వస్తువులు అందరికీ తెలిసినటువంటివే, వాడుకోవడం సులువు, అదేవిధంగా తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, దాని రిజల్ట్ కూడా చాలా సులువుగా వస్తుంది. జస్ట్ 1 సైడెడ్ డోస్. రోజు ఒక్కసారే, రోజు 4-5 రకాల మందులు వాడుకోవడం, ఈ తతంగం కూడా ఏమి ఉండదు. రోజు ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో వాడుకుంటూ ఆహార విధి విధానాలు కాస్త సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఎలాగంటే రాత్రిపూట ఒక 200 ml నీళ్లు తీసుకోవాలి. ఒక పాత్రలో 200 ml నీళ్ళల్లో 5 గ్రాములు అంటే 1 టీ స్పూను త్రిఫల చూర్ణం వేసేయాలి. త్రిఫల చూర్ణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనమాట. మంచి త్రిఫల చూర్ణం తెచ్చుకొని రాత్రిపూట 200 ml నీళ్ళల్లో 1 టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేశారు. ఉదయం పూట ఒక 2 నుంచి 3 గ్రాముల వరకు అల్లం, లేకపోతే ఒక 1 అంగుళం అంత ప్రమాణం అల్లాన్ని శుభ్రం చేసేసి, అంటే కడిగేసి శుభ్రం చేసేసి దంచేసేసి అందులో వేసేయాలి. పొయ్యి మీద పెట్టేసేసి ఇంచుమించు ఒక 200 ml నీళ్ళకు గాను ఇంచుమించు 150 ml లేదా 100 to 150 ml నీళ్లు మిగిలేట్టు మరిగించేసేయాలి. ఆ విధంగా మరిగిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో అరబద్ద నిమ్మకాయ కట్ చేసేసి అరబద్ద నిమ్మరసం కలిపేసేసి టీ తాగినట్టు తీసుకోవాలి. పొద్దున్నే పరిగెడుపున తీసుకుంటున్నారండి. ఈ విధంగా రోజు రెగ్యులర్గా ఉదయం పూట పరిగెడుపున ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే క్రమక్రమంగా మనకి ఆ ఫలితం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే దేహంలో, శరీరంలో కొవ్వు కణాల్లో కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు త్రిఫల చూర్ణంలో ఉన్నాయి. అదేవిధంగా మరి అల్లంలో ఉన్నాయి. దీంతోపాటు నిమ్మరసంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 3 పదార్థాలు మనం ఈ పద్ధతిలో కలిపి వాడుకోవడం వల్ల ఏ భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వు కరగడం మొదలవుతుంది. కొంతమందికి ఈ భాగంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది, పొట్ట భాగంలో. కొంతమందికి ఈ చేతుల భాగంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి బ్యాక్ సైడ్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఈ భాగంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఏ భాగంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఈ యొక్క ఫార్ములా యొక్క సొంతం. అంతేకాకుండా మనకు కనిపించేటువంటి భాగాలే కాకుండా ఇంటర్నల్గా కూడా కొంతమందిలో కొవ్వు చేరుకొని తర్వాత ఇంత ఒటినిత అయిన చందాన ఆ లోపల ప్రాబ్లం ఎక్కువైనప్పుడే లక్షణాలు కూడా వ్యక్తం అవుతుంటాయి. ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కూడా కొవ్వు చేరడమే, మనకు కంటికి కనిపించదు. సో అలాంటి వాటికి కూడా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. అందుకే మొదట్లోనే చెప్పాను నేను, కొవ్వు కణాలు ఎక్కడ కొవ్వు ఎక్కువగా సంచితమైన కరిగించేస్తుంది. అంత అద్భుతంగా పనిచేసేటువంటి ఫార్ములా ఈ ఫార్ములా. దీన్ని నేను చెప్పినట్టు పద్ధతిలో రోజు ఒక్కసారి వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల మరి ఎలాగా ఇది మనం వర్క్ చేస్తుందంటే ఈ త్రిఫల చూర్ణంలో కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు 3 కూడా మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా
దీని మరొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో విపరీతంగా టానిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి, కొర్సెటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది, ఈ తర్వాత ఇంకొన్ని రకాల చెబిలిక్ యాసిడ్ ఇలాంటి పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరించడమే కాకుండా భవిష్యత్తులో వెయిట్ వల్ల షుగర్ ఇలాంటి సమస్యలు రాకుండా, వ్యాధిగ్రస్తం కాకుండా ఉండేందుకు, తర్వాత కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా మరి రక్తనాళాల్లో ఆటంకం కలగకుండా ఉండేందుకు కూడా మల్టిపుల్గా బెనిఫిట్స్గా ఉపయోగపడుతుంది. ఈ యొక్క త్రిఫల చూర్ణం యొక్క ప్రత్యేకత మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అనమాట. సో ఎక్కువ శాతం మందిలో మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మోషన్ కూడా ఫ్రీ కాదు. సో ఒకే ఔషధం మల్టిపుల్గా మాకు పనిచేస్తుంది. అట్లే ఇప్పుడు అల్లం ఉంది, అల్లంలో జింజరాలు, షాగోలు, అదేవిధంగా పుర్కిమెను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ రసాయన పదార్థాలు వీటితో పాటు ఇతర రసాయన పదార్థాలు కూడా అల్లంలో ఉండడం చేత దీని యొక్క గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కొవ్వు ఉన్నప్పటికీ కొవ్వు ఉన్నటువంటి పదార్థాలు మనం తీసుకుంటాం. నూనెతో తయారు చేసినవి కానీ, నెయ్యితో తయారు చేసినవి కానీ ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు అంటే క్రొవ్వును ప్రేవులు జీర్ణం కాకుండా దాదాపు ఎక్కువ శాతం కొవ్వు పేవులు జీర్ణం కాకుండా బయటకు విసర్జించేందుకు అల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి ఆల్రెడీ కొవ్వు ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కొవ్వును అసలు జీర్ణం కాకుండా ఉండేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ లోపల నుండి కొవ్వు ఏదైతే ఉందో మరి ఆ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, చెడు కొవ్వు ఏదైతే ఉందో ఆ చెడు కొవ్వును తగ్గించేదానికి చెడు కొలెస్ట్రాల్గా చెప్పబడేటువంటి ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్ చెప్పబడేటువంటి కొవ్వును బాగా తక్కువ స్థాయిలో ఉత్పత్తి అయ్యి దేహానికి ఉపయోగపడే మంచి కొవ్వు ఏదైతే ఉందో హెచ్డిఎల్ అనేటువంటి కొవ్వును ఎక్కువగా ఈ లివర్లో ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్గా ఈ యొక్క అల్లంలో నుండి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా నిమ్మరసంలో విటమిన్ సి ఉంది, మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేవిధంగా ఈ విటమిన్ సి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది. చాలామందిలో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ని పెంచడమే కాకుండా మీరు నిమ్మరసం నుండి సిట్రిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేసి త్వరగా ఆ ఫ్యాట్ కరిగేందుకు ఈ నిమ్మరసం నుండి ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా నిమ్మరసంలో డి-లిమనిన్, డిస్పెరిడిన్ ఇలాంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వును త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఈ నిమ్మరసం రసాయన పదార్థాలు ఈ విధంగా ఉత్పత్తి ఉపయోగపడమే కాకుండా మన దేహానికి ఉపయోగపడేటువంటి మన మంచి చేసేటువంటి గట్ బ్యాక్టీరియా అంటే జీర్ణ వ్యవస్థ నుండి గట్ బ్యాక్టీరియాను విపరీతంగా పెంచేందుకు కూడా ఈ యొక్క నిమ్మరసం వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుందో ఆ యొక్క ప్రభావం చేత కూడా ఆ గట్ బ్యాక్టీరియా యొక్క ప్రభావం చేత కూడా మెటబాలిజం చాలా సమర్థవంతంగా అయిపోయి మెటబాలిజం వేగవంతంగా ఉన్నప్పుడు వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహకరించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో ఈ యొక్క త్రిఫల చూర్ణం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఎలాంటి అన్హెల్తీ పద్ధతి కాకుండా హెల్తీ పద్ధతిలోనే మరి వెయిట్ లాస్ అయ్యేదానికి ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.